హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్యా లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే అనమాట. ఈరోజు అయితే మేము సండే స్పెషల్గా అయితే ఏం చేసుకుంటున్నామంటే చూడండి, ట్రూప్ చేప పులుసు చేసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి అంటే మామూలుగా అమ్మతా వస్తారు కదా చేపలు, పాపమ్మ వాళ్ళ దగ్గర తీసుకున్నాము. కేజీ వచ్చేసి 200 చెప్పినారు. ఇది 3/4 కేజీ ఉన్నిందనమాట. 3/4 కేజీ వచ్చేసి అవి 180 రూపాయలు చెప్పింది. సరే ఎట్టయినా ఉంటుంది, చేప గడ బాగుంటుంది అంట, పులుసు బాగుంటుంది అని చెప్పేసి అన్నింది. సరే ఒకసారి ట్రై చేస్తామని చెప్పేసి తీసుకున్నాం అనమాట ఈ చేపని అయితే. సో మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇంకా ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ చేప అయితే మా ఆయన తోమేస్తున్నాడండి. అంటే మా పాప ఏడస్తా ఉన్నిందే, మా పాపను సతాయిస్తా ఉన్నాను. ఇలాగ మా ఆయన తోమేశాడు అనమాట. ఇంకా తరిగేదానికి కత్తిగడ నూరుకుంటున్నాడు చూడండి. ఇంకా తరగడం ఈ పూరుసు అట్లే ఉంది దీనికి యాగ్. ఇది ఇంతేనా? ఆహా, చేప చూడండి ఎట్టుందమ్మా. దీనికంటే ఇంకా పెద్ద చేపలు ఉంటుందా? అవి ఎట్ట దరిగేదియో, దీన్నే తరగలేమనేసి అనుకుంటున్నాము. ఇంకా అవి ఎట్టదు. ఇది తరిగేదానికి నేను వచ్చానమాట. మా ఆయన తరగతానన్నాడు. ఒకసారి నేను తరగతాను ఇయ్య అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఈ చేప ఎట్ట కాస్తానో నాకు ఎట్టన్నా కోసేస్తాను, లేకపోతే కొయ్యలేకపోతే మా ఆయనకే ఇచ్చేస్తాను అనమాట తరగమని చెప్పేసి. ఇదైతే ట్రై చేద్దామని చెప్పేసి అడిగిన. భలే గట్టిగా ఉన్నాయి కదా, కొయ్యలేకపోతాను. ముళ్ళలు అసలు కాగట్లే. స్వామి అబ్బా, నేను తరిగినాను. అదైతే కొంచెం గట్టిగా ఉన్నింది, నా వల్ల కాలేదు. సో మా ఆయన కాడే ఇచ్చేసాను అనమాట. నేను ఎట్టంటే అట్టు కోసేస్తానేమో నాకు భయంతో ఇచ్చేస్తాను ఆయన్నే తరగమని చెప్పేసి. ఆయనకి తగ్గట్లేదు చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. ఇది చేప భలే గట్టిగా ఉంది. ఆయన కాడే దొరికినేస్తుంటే పోయిండిదా. వాళ్ళు ఎట్ట తరిగేస్తారో, బాగా తరిగేస్తారు. వాళ్ళకి బాగా తరిగి అలవాటు ఉన్నది కదా, బాగా కోసేస్తారు అనుకుంటా వాళ్ళు. మనం జుడు కోసేదానికి ఎంత కష్టపడతా ఉన్నాము. చెయ్యి కూడా అరపట్లేదు ఈ చేప. గట్టిగా పట్టుకొని కోద్దామంటే కూడా చెయ్యి కూడా అరపట్లే. మెల్లుగా తేగుతుందంట, అంత బరువునది అది. అక్కడ అదే దాని ఎముకలు అవి ముళ్ళులు. ఇంత దాంట్లో వేసి దాంట్లో
రెండు ముక్కలుగా అంటే మధ్యలో కోసేయ్యా. తెగిపోయిందిలే. ఏమో ఉండియా దీన్ని కోసేదానికి మా తంటాలు అంతే. ఏందో కోడిని కోసినట్టు అన్నది చేపలు గీయడం. అక్కడ దాకా కోసి ఇచ్చాడు. ఇంక నేను కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా ఎంత కావాలని చెప్పేసాను అనమాట. చిన్న ముక్కలుగా గొయ్యో చాలే, అంతది కాదు ఇంకొంచెం చిన్నది ఆడికి. లావు ముళ్ళు ఉంటుంది కదా దాంట్లో అర్ధాకి దాన్నే 3 దెబ్బలుగా కోసేయాలన్నమాట. ఎట్టా అని చూస్తున్నాడు. దీన్ని 3 దెబ్బలుగా గేయమంటుంది ఎట్టా ఇది అనేసి. ఓకే అంతే అలాగే ఒక్క చేప ఇన్ని ముక్కలు వచ్చింది. ఇంకైతే తయారు చేసాము. అదే పేగులు అవి రెక్కలు అవి ఉన్నాయి కదా, ఇవి దాంట్లో వేసేస్తాడనమాట. ఇంకైతే ఇది నీట్గా కడిగేసుకోవాలి. ఇవి ఈ మళ్ళీ రుద్దాలా కదా. మా ఆయనైతే బాగా తగ్గించేసినాడు చూడండి. ముక్కలు కూడా బాగున్నాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా తగ్గించాడు, బాగున్నాయి. ఇంకైతే ఇవి నీట్గా కడిగేసుకోవాలన్నమాట. ఎత్తుకుని వండిపోతుంది అట్ట కదా పోతారు. అట్ట పరిస్థితి ఉడుకు చూడండి ఎంత మరి ఇట్లలో నూనె అదేకు ఓకేనండి. మేమైతే నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకైతే నేను ఇది కుకింగ్ చేసేది పెట్టలేనండి, ఎందుకంటే మాకు కొంచెం పని ఉన్నదనమాట. అంటే వెళ్ళాల్సి వచ్చింది. సో తొందరగా ఇది వండుకొని తినేసి వెళ్ళాలి. ఇంక వీడియో చేస్తూ మీకు కుకింగ్ చేసి వీడియో చేద్దామనేసి అంటే ఇంకా లేట్ అవుతుంది కాబట్టి మేము ఇక్కడ వరకే ఆపేద్దాము అనేసి చెప్పేసి అనుకున్నాను. సో అందువల్ల అయితే నేను ఈ కుకింగ్ చేసేది పెట్టలేను అనమాట. ఎందుకంటే ఇంకొకసారి ఎప్పుడైనా నాకు వీలున్నప్పుడు మేము తీసుకున్నప్పుడు అప్పుడు నేను ఎలా ఫిష్ కర్రీ చేస్తాననేది అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడైతే చూపించినందుకు ఏమనుకోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తానన్నమాట. అవి అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు, అందువల్ల చెప్తున్నాను అనమాట. సో మరొక మంచి లాగ్ అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.